హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాలిని జర్విల్లు. ఈరోజు మన కిచెన్లో క్యారెట్ ఆమ్లెట్ చేయబోతున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. 2 ఎగ్స్, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద క్యారెట్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ముందుగా క్యారెట్కి పీల్ తీసేసుకొని ఇలా నీట్గా గ్రేట్ చేసుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యారెట్ని పొట్ట నిండినట్టు ఉంటుంది. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు. క్యారెట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల టమ్మీ ఫిల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 గుడ్లని బ్రేక్ చేసి వేసుకోవాలి. గుడ్లని మిక్స్ చేసుకునేటప్పుడు ఒక విస్కర్ కానీ లేదా ఒక ఫోర్క్ కానీ తీసుకొని బాగా మిక్స్ చేస్తే బాగా ఫ్లఫీగా వస్తుంది క్యారెట్ ఆమ్లెట్. ఎంత బాగా మిక్స్ చేస్తే కనుక అంత మంచిగా పొంగుతుందండి. బాగా మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మిక్స్ అయిందో. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులో తురుముకున్న 1 కప్పు క్యారెట్ను కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ పెప్పర్ కూడా వేసుకొని, ఇంకా మీకు ఏమన్నా వెజిటేబుల్స్ ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చండి. ఇందులో వేసుకొని ఫోర్క్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఎక్స్ట్రా స్పైసీ కోసం 1 స్పూన్ పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇవంతా వేసేసుకున్నాక లిడ్ పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ ఒక సైడ్ కుక్ అయ్యాక ఆపోజిట్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఈ సైడ్ కూడా బాగా 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ ఎంత ఫ్లఫీగా ఎంత బాగా పొంగిందో. డైలీ ఇడ్లీ దోశ తిని తిని చాలా బోర్ కొట్టేసిందండి. ఇవాళ చాలా ఆకలిస్తుంది. సో వెరైటీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలని చెప్పి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయడం వల్ల ముందుగా వీడియో నోటిఫికేషన్స్ మీకే వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.